Let 3 audios report. చెప్పారు 7 అంశాల మీద వాటి మీద జరుగుతున్నాయి సార్. టోటల్గా నిన్నటి వరకు మన ప్రోగ్రెస్ చూసినట్లయితే సార్ మనకి మొత్తం 16,290 పిటిషన్స్ సదస్సు జరిగిన వారం 10 రోజుల్లో కానీ మనం డిస్పోజ్ చేయడం జరిగింది సార్. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి సార్. అటువంటివి మనం సమ్మరీ ఎంక్వైరీ పెట్టి ఇప్పుడు పాస్పోర్ట్స్ కి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ సో ఆ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే మదర్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు పార్టీషన్ డీడ్ అన్రిజిస్టర్డ్ పార్టీషన్ డీడ్ తీసుకొని పాస్పోర్ట్ చేయడం మీరు పెట్టి చేయొచ్చు సార్. అదొక పద్ధతి సార్. మూడో పద్ధతి సార్ మనం 5A క్లెయిమ్స్ కింద తీసుకుంటాం సార్. ఒకవేళ సాదా పరిణామా ఉన్నా అన్రిజిస్టర్డ్ తహసీల్దార్కి ఇచ్చే కాంపిటెన్స్ ఉంది సార్. సో ఈ 3 పద్ధతుల్లో ఏదైనా చేయండి సార్. అంటే మనం ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు కూడా రైజ్ చేశారు. సో ఈ డైరెక్షన్ కూడా మేము తహసీల్దార్ కమ్యూనికేట్ చేశాం. మన సిఎస్ గారితో కూడా మీటింగ్ జరిగింది. దానికి సంబంధించినటువంటి సీఎం గారికి నాకు కూడా పంపినారు. వెరీ షార్ట్ గా కూడా రిజాల్వ్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా మనం మీ సేవ అనేది తీసుకుని రావడం ద్వారా ప్రజలకు సకాలంలో సర్టిఫికేట్లు అవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో విత్ యువర్ పర్మిషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా మంది రాలేదు. మీరు చాలా యాక్టివ్ గా ఉండే మంత్రి గారు. మళ్ళీ ఇది కూడా నేను పొగిడానని రాస్తాను మా వాళ్ళు. పొగటం కాదు, సర్కాస్టిక్ చెప్తా మాట. ఏం లేదు, ఈరోజు రైల్వే సమస్యల మీద సీఎం గారు ఒక ప్రోగ్రాం పెట్టారు. మాకు ఎంపీలందరినీ రమ్మని. మీరేమో 4 రోజులు టైం ఇచ్చి మాకు డిఆర్సీ పెడతారు. ఎట్లా ఇది? రెండవది 6 నెలలు లేట్ చేసి 4 రోజుల నోటీస్ తో అందరినీ ఇబ్బంది పెట్టి పెళ్లిళ్లే కాదు. ఈరోజు కలెక్టర్ గారికి తెలుసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు. ఈ రోజు ఆ మీటింగ్ ఉంది, దాన్ని క్యాన్సిల్ చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీటింగ్ ఉంది, దాన్ని క్యాన్సిల్ చేశారు. అట్లాగే హెల్త్ రివ్యూ ఉండింది, దాన్ని క్యాన్సిల్ చేశారు. తమరు దయచేసి ఒక 15-20 రోజుల ముందుగానే ఒక డేట్ ఫిక్స్ చేసి ఇవ్వాలి. మీ కష్టాలు ఉన్నాయి మాకు తెలుసు. ఈ ఢిల్లీ టు హైదరాబాద్ టూర్లలో, మీ సమస్యల్లో, మద్యంలో, అనేక రకాల ఇబ్బందుల్లో, శాఖల మార్పిడిలో మీ తంటాలు మీరు పడుతుంటారు కాదనం. కానీ మా తంటాల గురించి కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాం. రెండవది, ఎన్నిసార్లు మీరు చెప్తారు, మాకు హామీలు ఇస్తారు. ఈ సీఎం గారి అష్యూరెన్సెస్ ఏమిటండి? ఎక్కడవి? అవి కూడా ఈ మీటింగ్ ఎందుకు? ఏం డెవలప్మెంట్ రివ్యూ చేస్తారు ఇక్కడ? మీరు అష్యూరెన్సెస్ ఎక్కడ? డ్రౌట్ కు మీరు ఇచ్చినటువంటి సదుపాయాలు ఎక్కడ? ఏ కార్యక్రమాలు మీరు తీసుకుంటున్నారు? ఇక్కడైనా ఏమైనా హామీలు ఇస్తారా? హామీలతోనే సరిపెడతారా? అష్యూరెన్సెస్ మీద ఇప్పుడు సీఎం గారితో మీరు మాట్లాడండి. మాట్లాడి వాళ్ళు నిలదీస్తున్నారు. ఎప్పుడు అష్యూరెన్సెస్ శాంక్షన్ అయి వస్తాయో ఒక మాట చెప్పమనండి. ఎస్టీడీ ఫోన్లు మన దగ్గర ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి మనకు. ఒక్క మాట మీరు సీఎం గారికి అతి సన్నిహితులు మిమ్మల్ని పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన ఎక్కడ పోయినా. చూశారు కదా, ఎన్ని సమర్థించుకోవాలన్నా, ఎన్ని సమన్వయాలు చేసుకోవాలన్నా మీరే ఒక్కరే ఉన్నారు పక్కన ఆయనకి. మీలాంటి వాళ్ళు మాకు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఈ కష్టాలు ఎందుకు అని అడుగుతున్నా నేను. దయచేసి వీటి మీద ఒక మాట చెప్పేవాడి. అందరి మాట అదే కదా, అంతే కదా? సప్లిమెంటరీ ఏమైనా ఇస్తారా? ఇస్తారా? తమ్ముడు ఇస్తాడు. సీఎం గారి హామీ గత ఏప్రిల్ 1వ తారీఖు నిజంగా ఆనందపడ్డారు సార్. ఆ రోజు సీఎం గారు మన జిల్లాకి ఇంత హామీలు ఇస్తారు, పెద్ద ఎత్తున 6,000 కోట్లతో హామీలు ఇస్తారు, ఆనందపడ్డారు. కానీ అది యాదృచ్ఛికమో ఏమో తెలియదు, కానీ ఆ రోజు పూర్తి డే సార్, ఏప్రిల్ 1. పూర్తి డే రోజు 6,000 కోట్లకు సంబంధించి హామీలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని పూర్తి చేస్తే పర్వాలేదు సార్,
ప్రజలను ఫుల్స్ చేసే కార్యక్రమం సార్. ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి మన హైదరాబాద్ లో కలిసాం సార్ 9వ నెలలో 270 కోట్లతో 230 కోట్లతో రెడీగా ఆర్ఎంపీ ప్రపోజల్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా టేకప్ చేయాలని మీరే చెప్పారు సార్. దానికి సంబంధించి జీవోస్ లేవు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి అన్ని ప్రపోజల్స్ ఈ రోజు పంపించడం జరిగింది. దానికి సంబంధించి జీవోస్ లేవు. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏ రకమైన కార్యక్రమాలు కేవలం 1 కోటి రూపాయలు ఈ 6,000 కోట్లకు గాను 1 కోటి రూపాయలు 1,50,00,000తో సర్వే జరుగుతుందని మాత్రం మాకు ఇక్కడ ఉన్న నివేదికలో ఉంది సార్. దయచేసి సీఎం హామీల మీద మాకు స్పష్టమైన హామీ కాదు సార్. హామీలు ఇచ్చిన్నారు, 1, 2 సార్లు ఇచ్చారు, 3 సార్లు ఇచ్చారు. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి శాశ్వత పరిష్కారం చేసే దిశగా మీరు ఆలోచన మేము అప్రిషియేట్ చేస్తూ, కానీ దానికి సంబంధించిన ఎటువంటి జీవోలు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు దారుణంగా ఉన్నాయి సార్. రోడ్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దానికి సంబంధించిన స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ మరొక ఫుడ్స్ డే వస్తుంది సార్. ఇప్పుడు దగ్గరలో ఉన్న మా ఫుడ్స్ డేకి ఒక ఫుడ్స్ డే అయిపోయింది, 2వ ఫుడ్స్ డేకి దగ్గరలో ఉన్నాం. ఈ రకంగా మమ్మల్ని దయచేసి మీరు ఇవ్వలేమనేదన్నా స్పష్టంగా చెప్పండి సార్. ఇచ్చే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మీరు డ్రింకింగ్ వాటర్ కు అన్నిటికీ సార్, డ్రింకింగ్ వాటర్ కు, రోడ్స్ కు 1000 కోట్లతో చెరువుల అనుసంధానము ఎన్నెన్నో చెప్పారు సార్. 6,000 కోట్లు నిజంగా చాలా ఆనందపడ్డాం సార్. మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారి జిల్లాకు మేలు జరుగుతుంది, ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరుగుతాయి. యంగ్స్టర్ ముఖ్యమంత్రి గారిని మేమందరం ఆనందపడి ఈ రకంగా 1 ఇయర్ తర్వాత కూడా 2వ ఫుల్స్ డే కోసం ఎదురు చూడకుండా దయచేసి 2వ ఫుల్స్ డే కంటే ముందరనే మళ్ళీ మరొకసారి పూర్తి చేసే కార్యక్రమం చేయకుండా దయచేసి మీరు స్పష్టమైన హామీ ఇచ్చి అజెండాలో పోండి సార్. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విమర్శలు వచ్చినా కూడా ఇక్కడ చేయాలనేటువంటి దాంతోనే చేయడం జరిగింది. ఆ రోజు ఏకపక్షంగా కూడా అతను చేసినట్టుగా నేనున్నాను, మంత్రి గారు, జిల్లా మంత్రి గారు ఉన్నారు, కొంతమంది కూడా కూర్చొని అధికారులు కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాంతో చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఇంప్లిమెంటేషన్ జరిగినాయి. లైక్ బిఎన్సీ ఒక 20 ఇప్పటికే హామీలు ఇచ్చిన తర్వాత ఈ 6 మాసాల్లో మనము ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. దాంతో బాగా పెరిగింది కూడా. దాదాపు 3 లక్షల లీటర్ల పాలు ఈరోజు ఈ చర్యల వల్ల పెరగడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రతి మండలంలో ఈ ఐకేపీ సంఘాలకు ఒక భవనం కడతామనేటువంటి కూడా ఆ రోజు హామీ. ఆ హామీ రాష్ట్రానికంతా కూడా ఈరోజు మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూనే రాష్ట్రానికంతా కూడా అది కూడా ఫస్ట్ ఫేజ్ మాత్రమే ప్రయారిటీలో ఉంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా ప్రయారిటీలో తీసుకోండి. ప్రయారిటీని ఎప్పుడు పని చేస్తే ఆ నెలకు బిల్స్ ఇచ్చేటువంటి విధంగా. సో ఇంకా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండదు. దానిలో తీసుకున్నవాడమే కాకుండా 60 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి డబ్బు మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అది స్పీడప్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ది బహుశా ట్రయల్ రన్ ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో అవుతుంది అనుకుంటున్నాం. అదైన తర్వాత సెకండ్ ఫేజ్ కూడా బాగా పికప్ అవుతుంది. అది కూడా ప్రోగ్రెస్ లో ఉంది అని మీ దృష్టికి తీసుకొస్తాను. తర్వాత రోడ్లకు సంబంధించి మీతో కూడా మాట్లాడింది. ఇవన్నీ కూడా ఎందుకంటే లాస్ట్ డిఆర్సీలో కూడా మీ అభిప్రాయం తీసుకున్న తర్వాత హౌ టు గో అవుట్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఆ సంబంధించి మిమ్మల్ని పిలిచి మాట్లాడినా, మళ్ళీ నేను సపరేట్ గా 2-3 సార్లు మాట్లాడినా, జిల్లా అధికారులు వచ్చారు, రాష్ట్ర అధికారులు వచ్చారు, లేఖలు ఒకసారి మాట్లాడడం జరిగింది. ఆ రోడ్స్ కు సంబంధించి R&Bది బహుశా నిన్ననే జీవో రావాల్సింది. మేబీ 2-3 days లో జీవో వస్తుంది. అక్కడ ఒక డిలే అవడానికి కారణం ఏమంటే సీఎం గారికి ఉన్నటువంటి ఒక డౌట్, మనకు 14 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాల్లో దాదాపు R&B రోడ్లకి ఏం రావడం లేదు. ఒక 9 నియోజకవర్గాలుగా ఉంది. ఇది ఎందుకు ఇట్లా జరిగింది అని నిన్న నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. నిన్న రోజు డీటెయిల్ రివ్యూ అంతా ఆ హార్డ్ బర్న్ ఉంటుంది కదా, కొన్ని కాన్స్టిట్యున్సీల్లో అస్సలు లేకుండా పోతా ఉంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో వస్తుంది. వై నాట్ వి గివ్ ఈక్వల్ మనీ అంటే